నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు, ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా. ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో, జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు, సిఎస్ఆర్ నిధులు అవచ్చు, లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు, వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మంగళగిరి అంటే చేనేత అంటే మంగళగిరి. కానీ ఒక వాస్తవం మనం అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి, దానికి చెక్ పెట్టాలి. మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి, డిజైనింగ్ జరగాలి, లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, డిజైనింగ్, ప్రింటింగ్, ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దానికి కూడా వాళ్ళ భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అది ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం. అంటే డిజైనింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్, ఈ 3 ఒక 75 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలని లక్ష్యంతో, అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరికీ తెలుపుకుంటూ, నా పైన మీరందరూ ఒక పవిత్రమైన బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను. ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ 6 కానివ్వండి, దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాం. పనులు చేసుకుంటా వెళ్తున్నాం. నా లక్ష్యం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి, పేదరికం నిర్మూలన కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండాల లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా, ఎట్లయితే ఒక కుప్పం, ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో, మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను గతంలో హామీ ఇచ్చాను. ఆ దిశగా అహర్నిశలు నేను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా, వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా. ముందు ఇంకా ఎక్కువ పనులు కూడా చేస్తాం. ఇక్కడ మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. రాష్ట్రం మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ అనుకొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను, హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న
164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరి మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి సల్యూట్ చేస్తూ, ఎందుకంటే అసామాన్య ప్రతిఘటన, గొప్ప పోరాట పటిమ, ఒక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక ఉస్మానియాలో, ఒక కాకతీయ యూనివర్సిటీలో, ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో ఎట్లాంటి పోరాటాన్ని అయితే ఆనాడు చూసినామో అంతకు ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈ పోరాటంలో వీరోచితంగా ముందున నడుస్తున్న మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరపున వారికి సల్యూట్, వారికి నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, ఇది దాయాదుల పోరు కాదు, ఆస్తి తగాదా అంతకంటే కాదు. భూమి నీదా నాదా అని కొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో, బాబాయో, తాతనో కాదు. రేవంత్ రెడ్డి ఈరోజు 4 కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి. నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు. ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో, ఈ రాష్ట్రానికి నియంతనో, చక్రవర్తో, రాజో కాదు. ఒక పెద్ద పాలేరులాగా, ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వేరే పబ్లిక్ సర్వెంట్స్, మేమంతా ప్రజాసేవకులం. ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు, దురుసు వ్యాఖ్యలు ఏవైతున్నాయో వారి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నా. మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ. ఇదేం పటేల్ పట్వారి వ్యవస్థ కాదు, ఇది నియంతృత్వం కాదు. ఇక్కడ ఎవరు రాజులు లేరు, చక్రవర్తులు లేరు. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు, నియంతవు కాదు. పేరుకేమో ప్రజాపాలన, కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు. ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది. ప్రజాపాలన అనే అర్థానికి పాతర వేసి బుల్డోజర్లతో, జేసీబీలతో మేము పాలకులం, మీరంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది. మాట్లాడితే గవర్నమెంట్ భూమి, అసలు గవర్నమెంట్ భూమి ఏంది? రోడ్లు, చెరువులు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా, నా భూమి. లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, గవర్నమెంట్ ఈజ్ అ మియర్ కస్టోడియన్, నాట్ ద ఓనర్. పీపుల్ ఆర్ ద ఓనర్స్, యు ఆర్ జస్ట్ అ కస్టోడియన్. నువ్వు ధర్మకర్తవు మాత్రమే. ప్రజల సొమ్ముకు, ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది, కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. యు ఆర్ ఎ మియర్ కస్టోడియన్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. నేనేదో రాజును, ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారికి గుర్తు చేస్తా ఉన్నా, అది యూనివర్సిటీ భూమి, గవర్నమెంట్ భూమి అని పంచాయతీ పక్కకు పెడితే నువ్వు యు ఆర్ అ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే.
ధర్మకర్తవు, తాత్కాలికంగా ఉన్నవాడు. దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు. రోజుకు 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయొచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. నేను అడుగుతున్నా, నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు, ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మొన్న అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజార్టీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు, 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు. మీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో, నాకు అర్థం కాల. ఈ సిబిజీ, రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా. 2024 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో 8 ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్నంటూ అడ్డుకుంటున్నారండి. ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు. మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి. అడ్డుకున్న వాళ్ళందరినీ రెడ్ బుక్లో ఎక్కిచ్చేస్తాట. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం. 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు. వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు, నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన? 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాయండి, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందండి. అట్టంటే పర్లా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్, చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు. అంటే డైలాగ్ చూడండి ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో. విజనరీ అంటే ఎవరో తెలుసా? వాళ్ళ నానంట. వాళ్ళ నాన్న విజనరీ అంట. 1994లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగారంట హైదరాబాద్లో. ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పనిచేస్తున్నారో కంప్యూటర్ టెక్నాలజీలో అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ నాన్న విజనరీ అని. కంప్యూటర్ వాళ్ళ నాన్న చెబుతాడు నేనే కనిపెట్టానని, మా నాన్నే కనిపెట్టాడని. అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి. కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా? నువ్వు విజనరీవా? అయ్యా నువ్వు విజనరీవే కాదు, ప్రిజనరీవి కూడా. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు, అది మర్చిపోమాక. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిజనరీ అని, మీ నాన్న విజనరీ అని మాట్లాడుతున్నావు. మీ నాన్న పూడుకోవటం,
జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే కోతి కొబ్బరికాయ తిరిగినట్టుంది, అంతకు మించి ఏమీ లేదు. కింద వేసుకోవడం, పైన వేసుకోవడం, కొట్టుకోవడం. నీకు అవగాహన లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు, నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీ గొప్పతనాన్ని గురించి, నీ బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ముస్లింలు బీసీలలో చూపిస్తే దాదాపు 40 సీట్లలో మా బీసీల కడుపు కొట్టి ఆ ముస్లిం నిలబడరాలు ఎవరు? ఇవాళ నువ్వు 10% వేయించి మాకేమీ మేలు జరగదు నువ్వు ఇట్లా చేస్తే. ముస్లింలను తీసేసి మా పర్సెంటేజ్ ఏందో చెప్పును. ఈ ఎంఐఎంకు ఇంకోటి వీళ్ళకి ఏమైందంటే, అస్సలు చెప్పాలంటే ఈ దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి పాలనని అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇలాంటి ప్రధాని ఉండాలి ఈ దేశానికి, ఇలాంటి ప్రధాని ఇంతవరకు చూడలేదు. అందరు ఆకర్షితులై ఎస్సీ, బీసీ, ఎస్టీలు ఓట్లేస్తేనే ఇవాళ దేశంలో 3వ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇన్ని రాష్ట్రాలలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓటేంది మేము అధికారంలో ఉండలేము. ఎందుకంటే ఈ దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న ఓటర్లే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇలా మేము అధికారంలో ఉన్నదే వాళ్ళ వల్ల. వాళ్ళకి మేము అన్యాయం చేయాలని అనుకో. మా చుట్టూ వాళ్ళు ఉన్నారు. మీ రాహుల్ గాంధీకి ఇప్పుడు ఏమైంది? ఏం లేదు. ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో అధికారంలో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు మద్దతు తీసుకొని ముందుకు రావాలి. ఆయనకు అర్థం కాలే, మెల్లగా పెట్టిండు. మనం అయితే ఏ రాష్ట్రంలో లేము. మీకు చిత్తశుద్ధి ఉంటే కర్ణాటకలో ఎందుకు చేస్తలేరు? హిమాచల్ ప్రదేశ్ ఎందుకు చేస్తలేరు? అంటే ఒక్క తెలంగాణనేనా మీకున్నది? తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే తెలంగాణ ఒక్కటినే చేయండి, తొందరగా బీసీలకు చేయండి మేలు, దేశమంతా తర్వాత చేద్దాం, కర్ణాటకలో తర్వాత చేద్దాం, హిమాచల్ ప్రదేశ్లో తయారు చేద్దాం. అంటే మీ సిద్ధాంతము కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో ఒకటి ఉంటుందా? సిద్ధాంతాలు అన్నీ ఒకసారి ఉంటాయి కదా. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద నుంచి కింద దాకా ఒకటే ఉంటుంది కదా. ప్రాంతానికి వేరే విధంగా ఉంటుందా? మీ చిత్తశుద్ధి ఏంది? నువ్వు పట్టుకొని తిరుగుతున్నావు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు. ఫస్ట్ రాజ్యాంగాన్ని నీ మిత్రుడు ఎంఐఎంకు చదివిపీడ కూర్చోబెట్టి అసెంబ్లీలో వింటారు కదా. మీరు ఆయన మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని కూర్చుంటారు కదా, ఏమన్నారు కదా. లాస్ట్కు వాష్రూమ్ పోవాలంటే కూడా భయపడతారు. లేస్తే అసలు అక్బరుద్దీన్ ఏమని అనుకుంటాడేమో అని, అరే లేచిండు ఏమన్నా చెప్తాను లేచిండు అని భయపడతారు. ఆయనకు చదివి ఒకరు కూర్చొని ఎట్లుండాలి, రాజ్యాంగాన్ని ఎట్లా గౌరవించాలి, రాజ్యాంగం లోపల ఎట్లా పని చేయాలి అది నేర్పి, ఏదో అది పట్టుకొని ఏమి మీరు రాజ్యాంగపరంగా ఏంది? మీరు ఒక్కటే కులాలని బీసీలందరూ బీజేపీ వైపు మొగ్గు చూపినరు, బీజేపీకి ఓటేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు బీసీలకు, ఎస్సీలకు అందుతున్నాయి కాబట్టి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల గొడవ సృష్టించి ఎట్లా లబ్ధి పొందాలి, ఏ విధంగా బీజేపీ నుండి బీసీలను లాక్కోవాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మతపరంగానో లేదంటే జాతి పరంగానో కుల పరంగానో ఎక్కడ కూడా వాళ్లకు అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకొని వచ్చినారు? బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండినారు. వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనార్టీలో ఎంపీ కానీ సీట్ ఇవ్వడం కానీ, ఎంపీగా గెలవడం కానీ, లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను, ఖబ్రస్తాను, ముసల్మాను, తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి, వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి, వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా, లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలో చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము, ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ బిల్లు కోసము 288 మంది ఓట్లు వేస్తే 232 మంది అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా
అపోజిషన్ పార్టీలు ఉండని, సంఘాలు, ముస్లిం సంఘాలు ఉండని, వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ని అందరినీ కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఈరోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమియతే ఉలమా ఉండని, జమాతే ఇస్లామీ హింద్ ఉండని, ఇలా సున్నతుల్ జమాత్ ఉండని, ఏ జమాత్ అయినా దేశవ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట, ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా, కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా, హిందువుల్లో ముస్లిమ్స్లో తగాదాలు పెట్టే విధంగా ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు. మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కూడా మస్జిద్, మందిర్ అని చెప్పి తగాదాలు చేయడానికే ఈ బిల్లు తీసుకొని రావడం జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. మొత్తుకొని చెప్పినా వాళ్ళు ఏం లెక్క చేయలేదు. వాళ్ళు ఏం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.